కంబాలకొండ హలో ఫ్రెండ్స్, ఈరోజు వన్ డే డ్రైవింగ్ డ్యూటీ జడ్జి గారి కార్కి వచ్చాను. కంబాలకొండ పార్క్ లో ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ పిక్నిక్. అలా పార్క్ లో నడుస్తూ ఉంటే జింకలు కనిపించాయి. వాటితో ఆడుకుందామని వెళ్తూ ఉంటే అవి నన్ను చూసి వచ్చింది అనుకొని పారిపోతున్నాయి. పక్కన అరుపులు వస్తున్నాయని చూస్తే జుయ్ అంటూ వైర్ల పైన ఆకాశంలో జారుతున్నారు. పక్కనే కొంతమంది దుమ్మరాట ఆడుతున్నారు. వీళ్ళని చూస్తూ ఉంటే ఈ లోపు లంచ్కి పిలిచారు. లంచ్ నాన్ వెజ్ కుమ్మి పడేసా. బిర్యానీ మటన్ కర్రీ అదిరిపోయింది. తినేసి వుడెన్ బ్రిడ్జ్ ఉందంటే దాన్ని చూద్దామని వచ్చేసాను. ఇంకెందుకు లేట్ అని ఎక్కి తొక్కేద్దామని స్టార్ట్ అయ్యాను. ఈ బ్రిడ్జ్ పైన నడుస్తూ ఉంటే మంచి ఫీల్ వస్తుంది. పక్షులు అరుపులు వింటుంటే నాకు ఒక సాంగ్ గుర్తొచ్చింది. ఎంత నడుస్తూ ఉన్నా ఇంకా వస్తూనే ఉంది. బ్రిడ్జ్ పైన ఎవరూ కనపడట్లేదు. లక్కీగా ఒక తమ్ముడు కనిపించాడు. ఒక వీడియో తీయమని అడిగాను. వుడెన్ బ్రిడ్జ్ బాగుంది, ఫీల్ హ్యాపీ. జిప్ లైన్ దగ్గరికి వెళ్ళిపోదామని స్టార్ట్ అయ్యాను. ఇక్కడ ఇంకా మినీ ట్రెక్, అడ్వెంచర్ జోన్, బోటింగ్ కూడా ఉన్నాయి. ఇవి మనం ఇప్పుడు కవర్ చేయలేము. ఫస్ట్ వీటి ప్రైస్ చూద్దాం. 300 ఏమో జిప్ లైన్, బర్మా బ్రిడ్జ్ 200, టోటల్ 500 అంట. ఇక్కడ తమ్ముడు స్టార్ట్ అవుతున్నాడు. బాబాయ్ సేఫ్టీ బెల్ట్స్ ఫిక్స్ చేస్తున్నాడు. ఇక్కడి నుంచి చూడడానికి ఈజీగానే ఉంది. ఎక్కితే తెలుస్తుంది, ఒట్టకాయలు వణికిపోతాయి. బాబాయ్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పి స్టార్ట్ చేశాడు. తమ్ముడు ఎక్కడ ఆగట్లేదు, ఇంకా పారిపోతాడు. ఈ లోపు మనం పక్కనే ఉన్న పిల్లలకి ప్లే జోన్ ఉంది, అది కూడా చూసేద్దాం. వీటికి కూడా అమౌంట్ అనేది పెట్టారు. 50 రూపీస్, 100 రూపీస్ అంట. ఇక్కడ పాప మళ్ళీ వెళ్తుందంట, ఎందుకంటే ఇక్కడ ఎవరు చూడట్లేదు. పర్లేదు, అమౌంట్కి న్యాయం చేయాలని పాప రెండోసారి కూడా వెళ్తుంది. తమ్ముడు ఇక్కడి నుంచి మెల్లిగా వెళ్ళిపోయాడు అటువైపుకి. ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ నాదని నన్ను అడుగుతున్నారు. మన ఫేస్ లాడది, దేనికైనా సెట్ అయిపోతాం. మనోడు ఫీలింగ్ అమ్మయ్య అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఒక కామెడీ జరిగింది, మీరే చూడండి. వచ్చి మనగా వచ్చేస్తున్నాడు. ఎందుకని ఎంత ఎంకరేజ్ చేసినా మనోడు వెళ్ళలేకపోయాడు, భయం. తమ్ముడు డాడీ కూడా బయలుదేరారు. మధ్యకి వెళ్ళగాలే ఆగిపోయారు. అయినా సరే తమ్ముడు వెనక్కి వచ్చేసాడు. తర్వాత నాన్న ఒక్కలో వెళ్ళారు. నాన్న కూడా బ్యాక్ స్టెప్ వేసి వచ్చేసారు. నాన్న ఎందుకో వెనకపడ్డాడు. ఇక్కడ మా వాళ్ళు మొత్తం మ్యూజికల్ చైర్స్ అని స్టార్ట్ చేశారు. వీళ్ళ పిక్నిక్ గోల్ ఏంటో తెలియదు, కానీ నా పిక్నిక్ మాత్రం అయిపోయింది. ఫుల్ ఎంజాయ్ చేసేసాను. ఇంతలో బుడ్డోడు వచ్చాడు నా దగ్గరికి. బుడ్డోడితో కాసేపు ఆడుకున్నాను. వీడితో ఆడుకుంటుంటే పక్క నుంచి ఫీల్డింగ్ నాకు రాదని చెప్పి బ్యాటింగ్ తీసుకున్నాను. ఏదో క్రికెట్ చిన్నపిల్లలతో ఆడేద్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. ఏదో 3 బాళ్ళు గుడ్డు పూపేసి చాలే అని చెప్పి వదిలేసి విక్కీ కీపర్గా వచ్చాను. వికెట్స్ కుర్చీని పెట్టుకున్నాం, అదే వికెట్ మాకు ఈరోజు. బ్యాక్ సైడ్ నుంచి నెత్తిపైన బర్మా బ్రిడ్జ్ వాక్ చేస్తున్నారు. వాట్ ఎవర్ బర్మా బ్రిడ్జ్ ఏమో దొమ్మరాట అంట. పిక్నిక్ ఎండింగ్ వచ్చేసింది. ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ గ్రూప్ ఫొటోస్ తీసుకుంటున్నారు. అయిపోతే వెళ్ళిపోవడమే. కంబాలకొండ పార్క్లో చూడాలని లొకేషన్స్, అడ్వెంచర్స్ ఉన్నాయి, కానీ టైం సరిపోలేదు. బాయ్ బాయ్ కంబాలకొండ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.